దేంతో చేస్తారు కన్యాదానం? ఆవు పాలు. గోవులో ఆవులో 36 కోట్ల మంది దేవతలు ఉంటారట, అందుకే అంత పవిత్రం ఆవు. అర్థమైందమ్మా? ఆ ఆవు పాలు ఎప్పుడైతే పాదాలు తాకేమో కడగర పాదాలు స్వామివారికి కలుగుతారు. మన మాతృ మానవ మాతృకి నీళ్ళతో కలుగుతారు, తర్పణం వదిలిస్తారు. చేతిలోంచి ఎవరి చేత? అమ్మాయి తండ్రి నుంచి అబ్బాయి తల్లిదండ్రులకి అబ్బాయికి వదిలిస్తారు. అంటే ఆవు సాక్షిగా, అంటే 36 కోట్ల మంది సాక్షిగా కూడా మా కన్యను మీకు ఇష్టం, మా అమ్మాయిని మీకు ఇష్టం అని చెప్పేసి మధ్యలో ఎవరిని పెట్టే సాక్ష్యం? అమ్మవారిని. అయ్యగారు కాదు, గోమాత. అయ్యగారు ఎందుకు పెడతారు? ఆ చేసుకుపోతాడు అయ్యగా. గోమాత పెట్టారు సాక్ష్యం. అందువల్ల గోమాతనే సాక్ష్యంగా పెట్టారు మాట. అందువల్ల కన్యాదానం. ఎవరి దగ్గర పాలున్నాయి, ఎవరో దగ్గర వాళ్ళకి ఉన్నాయి కదమ్మా. చక్కగా అక్కడ కన్యాదానాన్ని ఎవరైనా వచ్చారు, అక్కడికి ఎంతమంది వచ్చారు, ఏ విధంగా వచ్చారు అనేటటువంటిది మనం ఒకసారి చెప్పుకోవచ్చు. ఓం